చిన్నప్పటి నుంచి ఈ ఊర్లో ఉంటున్నాను. ఇక్కడే చదువుకున్నాను. 6th క్లాస్ నుండి ఇక్కడే చదువుకున్నాను. చెరువు చెరువు అప్పటి నుంచి అలాగే ఉన్నది. ఇప్పుడేదో కొద్దిగా చుట్టూ రోడ్డు అయింది. కానీ ఇంకా ఎప్పుడో పడవలేస్తాం, ఇవి వేస్తాం, అవి వేస్తాం. గోపాలరాజు గారు సర్పంచ్గా ఉన్నప్పుడు ఇవన్నీ వేస్తామన్నారు. ఏమీ లేదు. అన్ని వైపులా ఎటువైపు అటు ఆక్రమణలు కూడా అటువైపు జరుగుతున్నాయి. లైబ్రరీ అని ఇదని అదని అవన్నీ క్లియర్ చేసి శుభ్రంగా ఓటేసి ఒక పర్యాటక కేంద్రం తయారు చేస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. చెరువు 18 ఎకరాలు దీని తాలూకా ఫుల్ విస్తీర్ణం ఉండేది. ఇప్పుడు 13 ఎకరాలు ఉంటుందో ఉండదో తెలియదు. ఇవన్నీ రకరకాలుగా ఆక్రమణలకు గురయ్యాయి. మరి అవి ఎలాగో మరి ఇంకా పెద్ద హ్యాండిల్ చేతుల్లోకి వెళ్ళిపోయాయి కాబట్టి అవి మరి రావు. కానీ ఇదైనా కాపాడుకొని దీన్ని పరిశుభ్రంగా చేసి దీన్ని మా తాతయ్యలు మా తండ్రులు చెప్పేవారు, ఎంతో పెద్ద చెరువు ఇది, ఇక్కడికి వస్తే భయం వేసేది, అంత దీనిగా ఉండేదే అని చెప్పేవారు. కానీ అటువంటిది ఇప్పుడు ఏమీ లేదు. ఏవో నియమకానికి చుట్టూ రోడ్లు వేసారు. ఆ 13 ఎకరాలు ఉంటుందో ఉండదో తెలియదు. చూడండి, ఆ ఉన్నదానికి చూడండి ఇదంతా ఎలాగున్నది, అంతా చెత్త చెదారంతో. ఇప్పుడు కూడా ఈ వీధులు ఇవన్నీ చెత్త వచ్చి ఇక్కడే పడేస్తారు. ఈ చెరువు దగ్గర రావాలంటే భయమే. అలాంటి చెరువు ఆక్రమణకు గురయ్యి ఇలా ఉన్నది. ఇప్పుడు ఈ 13 ఎకరాలైనా ఉండి దీన్ని పరిశుభ్రం చేసి బాగా పర్యాటక కేంద్రంగా తయారు చేస్తారని. ఇదిగోండి ఇక్కడ ఈ మెట్లు కొత్తగా కట్టిన మెట్లలోన సాయంకాలం అయ్యేసరికి అందరూ మందు రకరకాలుగా చూడండి ఇవన్నీ చెత్త ఎలా ఉన్నది చూడండి. ఒకప్పుడు ఒక చెరువుకి రావాలంటే ఒక పర్యాటక కేంద్రంగా ఉండేది. అలాంటి చెరువు ఈరోజు ఇలాగ అయిపోతుంది. ఇక్కడ మన వెంకటరాయన్ కోనేరు చూసుకుంటే పాలకొండలోన నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను. ఇక్కడికి వచ్చి మేము మా తాతగారు నేను వచ్చి ఇక్కడ చెరువులోన నాకు స్నానం గట్రా చేయించేవాళ్ళు. ఇక్కడే మేము అందరము స్నానాలకు వచ్చేవాళ్ళం. కానీ ఈరోజు ఈ యొక్క చెరువు పరిస్థితి అనేది చాలా దారుణంగా ఉన్నది. దీని మీద ఎవరు కూడా స్పందించకుండా పట్టించుకోకుండా ఈ చెరువుని ఇంకా కాస్త పాడైపోయే విధంగా తీసుకెళ్తుంటే చూడండి. ఇక్కడ మీరు అందరూ చూస్తున్నారు, ఈ చెరువు అనేది మొత్తం మురికితో పట్టి మొత్తం ఎక్కడ కూడా ఒక్క పర్సంటేజ్ కూడా బాగోకుండా ఉన్నది. దీన్ని మాత్రం అన్ని విధాలుగా ఎవరైనా సరే స్పందించి దీనికోసం తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. పాలకొండలో చిరకాలంగా వెలసినటువంటి శ్రీ వెంకటరాయన్ కోనేరు ఇది చాలా పురాతనమైనది. మన పాలకొండ పట్టణ ప్రజలందరూ కూడా ఒక జీవనాధారమైనటువంటి చెరువు ఇది. ఇది సుమారు పూర్వం 18 ఎకరాల స్థలంతో ఈ వెంకటరాయన్ కోనేరు చెరువేమో మనకి ఈ పాలకొండ పట్టణంలో వెలిసింది. ఇది పూర్వం రాజుల నుంచి దీంట్లో స్నానాలు చేసుకొని ఇక్కడి నుంచే కోటదుర్గమ్మ ఆలయానికి దర్శనం కూడా వెళ్ళేవారనే దీనికి ఒక చారిత్రక ప్రాధాన్యత ఉన్నటువంటి ఇది చెరువు. ఇది 18 ఎకరాల చెరువేమో ఇప్పుడు పరిశీలన చేసేసరికి 13 ఎకరాల చెరువు కిందేమో పరిగణింపబడడం చాలా దారుణమైన విషయము. అయితే ఈ చెరువు చుట్టూ కూడా మనము ఆరోగ్య విషయం అయితేనేమి ప్రజలందరూ కూడా ఒక నడవడానికి చక్కగా వ్యాయామశాలలు యోగా చేయడానికి ఇది ఒక ప్రకృతి సుందర దృశ్యంగా దీన్ని మనం రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుచేత మనము ఈ చెరువుని చుట్టూ కూడా ఈ ప్రకృతిని చుట్టూ మొక్కలు వేస్తూ మనం కాపాడుకుంటూ ఈ సుందరమైనటువంటి వెంకటరాయన్ కోనేరు చెరువు పూర్వ వైభవాన్ని మన పెద్దలందరూ కూడా మనందరం కలిసికట్టుగా ఈ చెరువునేమో మళ్ళీ పునర్నిర్మాణం చేస్తూ చుట్టూ కూడా చక్కగా స్వచ్ఛతతో కూడినటువంటి పచ్చపచ్చ చెట్లతో ఆహ్లాదకరంగా ఒక ఉద్యానవనంలాగేమో మనమేమో ఈ చెరువునేమో తయారు చేసుకోవాలి. అందుచేత మనందరము కలిసి దీని మీద దృష్టి పెట్టి మన పెద్దల సహకారంతో మనందరి సహకారంతో ఈ వెంకటరాయన్ చెరువునేమో మనందరము వాడుకున్నట్టు మళ్ళీ పూర్వంగా మళ్ళీ ఈ చెరువునేమో చక్కగా మనము ఎవరు కూడా కబ్జాలకు గురి కాకుండా ఈ చెరువునేమో పునర్నిర్మాణం చేస్తూ ఈ చుట్టూ కూడా ఈ చెత్త చెదారం వేసి చెరువునేమో పాడు చేయడం జరుగుతుంది. అవేవి కాకుండా మనందరం కలిసి
ఈ చెరువునేమో ఒక ప్రకృతి శుద్ధమైనటువంటి స్వచ్ఛ పాలకొండలా వెలవాలంటే ఈ చెరువుని బాగు చేసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. కాబట్టి మనందరం కలిసికట్టుగా మన వెంకట్రాయ చెరువునేమో బాగు చేసుకుందాం, మన అధికారులకు తెలియచేద్దాం. అందుచేత ఈ చక్కగా ఈ మహిళలు అయితేనేమి మన పురుషులైతేనేమి చక్కగా ఈ చుట్టూ 1 కిలోమీటర్న్నర దూరం గలటువంటి విస్తీర్ణం గల ఈ చెరువు చుట్టూ కూడా చక్కగా సాయంత్రం మహిళలేమో నడవడానికి ఉపయోగించుకుంటున్నారు. కానీ అపరిశుభ్రంగా ఉండడం వల్ల కొద్దిమంది రావటం లేదు. అందుచేత మనం ఈ విద్యుత్ వెలుగులు అయితేనేమి పచ్చని చెట్లు అయితేనేమి ఒక సుందరమైనటువంటి పార్కులాగా దీన్ని తయారు చేసుకోవాలని మనందరం కూడా కలిసికట్టుగా చేయాలని నా కోరిక ఉంది. అందుచేత పెద్దలారా, పాలకొండ పుర ప్రజలారా, మనందరం కలిసికట్టుగా ఈ చెరువుని బాగు చేసుకుందాం. మన పాలకొండ ఈ గత చరిత్ర ఉన్నటువంటి చెరువునేమో దానికి ఆ చారిత్రక చెరువుగా నిలబెడదాం. ధన్యవాదాలు. మేము దగ్గర చిన్నప్పటి నుంచి ఈ చెరువు గురించి మేము చూస్తున్నాం. చిన్నప్పుడు చాలా మేము మా ఫ్యామిలీ కానీ మన పాలకొండ ప్రజలు మొత్తం అదే వాటర్ తాగడానికి కానీ ఆ డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ స్నానం చేయడానికి కానీ చాలా మంచిగా వాటర్ ఉండేది. ఈరోజు మరి ఇక్కడ చెత్త, ఈ పందులు, ఈ వాటర్ అంతా డ్రైనేజ్ వచ్చేసి మనం తాగడానికి కానీ కనీసం స్నానం చేసుకోవడానికి కూడా లేని పరిస్థితి అవుతుంది. ప్రస్తుతం గత ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. ప్రస్తుతం మరి కూటమి ప్రభుత్వం కూడా వచ్చింది. మరి ఈ ప్రభుత్వంలో అయినా ఈ చెరువుకి మంచి భవిష్యత్తు ఉంటుందని మేము కోరుకుంటున్నాం. బట్ ఏ నాయకులైనా దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి దీన్ని బాగు చేసుకుంటున్నట్లయితే ఇక్కడ పాల్గొంటున్న ఉన్న గ్రామ ప్రజలకి ఎంతో సుభిక్షంగా ఉంటుంది. కనీసం ఇక్కడ ఉన్నటువంటి వాతావరణంలో పిల్లలు సరదాగా ఆడుకోవడానికి కానీ, లేకపోతే ఇక్కడ మూత్ర విసర్జన కానీ, ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ వల్ల కలుషితమైపోయి గాలి పీల్చుకోవడానికి కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంది. మరి దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ చెరువు అనేది మన చిన్నప్పుడు నేను 6వ తరగతి నుండి ఈ చెరువుని చూస్తూనే ఉన్నాను. మరి ఆ రోజుల్లో ఈ చెరువులో స్నానాలకు కానీ లేకపోతే ఆడుకునేటప్పుడు కానీ రకరకాలైనటువంటి మత్స్య సంపదతో చాలా చక్కగా మంచి వాతావరణంలో ఈ చెరువు చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు అనేవి ఉంది. మరి అలాగా తరాలు మారుతున్న కొద్దీ పొల్యూషన్ అనేది పెరిగిపోవడం వల్ల జనసాంద్రత పెరగడం వల్ల మనం ముఖ్యంగా మన ప్రజలంతా ఇక్కడ చెత్త ఎక్కువగా చెరువులో పారవేయడం వల్ల ఈ చెరువు అనేది దుర్భరమైనటువంటి స్థితిలో ఉంది. దీన్ని చూస్తుంటే నేను చిన్నప్పుడు ఆడుకున్న చెరువేనా అని బాధ అనేది అనిపిస్తుంది. మరి ఈ విషయంలో మరి ప్రభుత్వం కూడా ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తుంది. అయినప్పటికీ ఈ చెరువు మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టకపోవడం వలన ఈ చెరువు అనేది చాలా అన్యాక్రాంతమై చాలా ఈ చెరువు సంపద అంతా పూర్తిగా కోల్పోయి చెత్త చెదారంతో నిండిపోయినటువంటి పరిస్థితి అనేది ఉంది. మరి పాలకులు మారుతున్నప్పటికీ మరి ఆ పాలకులు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించక ఈ పాలకొండ నడిబొడ్డున ఉన్నటువంటి ఈ చెరువు పూర్తిగా మురికి కోపంతో నిండిపోవడం అనేది మన ప్రజల ఆరోగ్యానికి, అలాగే జలచరాలు ఇక్కడ ఉన్నటువంటి చెరువులో ఉన్నటువంటి జలచరాలు కూడా పూర్తిగా నశించిపోయి పిచ్చి మొక్కలతో నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరి అలాగే మన పాలిథిన్ కూడా పూర్తిగా ఈ చెరువుతో నిండిపోవడం వలన చాలా అనర్థాలు, అంటే మనకు తెలియకుండానే భవిష్యత్ తరాలకి మన అనర్థాలు అనేవి పెంచుకుంటూ పోతున్నాము. మరి ఆ విషయంలో ప్రభుత్వ పెద్దలు మరి పాలక పెద్దలు అనే పెద్దలు ప్రత్యేక దృష్టి సారించి మరి ఈ చెరువుకి మంచి అవకాశాన్ని ఇచ్చి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఒక పార్క్గా తీర్చిదిద్దుతారని కోరుకుంటూ, ఈ రాజుల కాలంలో తవ్వినటువంటి చెరువు అనేది పొలాల కోసం, ముఖ్యంగా పొలాలకు నీరు అందించడం కోసం అప్పట్లో ముందు చూపుతో పాలకులు అనేవాళ్ళు, ఆ రాజులు ఆ కాలంలో చేసినటువంటి చెరువు 18 ఎకరాలు ఉందనేటువంటిది చిన్నప్పటి నుండి మేము వింటున్నటువంటిది. మరి ఈ మధ్య పత్రికల్లో కూడా చాలా అన్యాక్రాంతమైందని పత్రికల్లో కూడా రాసి ఉన్నారు. మరి దాని మీద ప్రభుత్వము, రెవెన్యూ శాఖ వారు ప్రత్యేక దృష్టి సారించి ఆ చెరువు ఎంత ఉంది, దాని కొలతలు అనేది తేల్చి గవర్నమెంట్ చెరువుని ప్రజల కోసం వినియోగించేటట్లు చేస్తారని, అలాగే మున్సిపాలిటీ వారు ప్రత్యేకమైనటువంటి చొరవ చూపించి ఈ చెరువుని శుభ్రంగా సస్యశ్యామలంగా తయారు చేసి, అంటే సాయంత్రం పాదాచారులు లేకపోతే వాకింగ్ చేసుకునే వాళ్ళు వీటిని వినియోగించుకొని ఈ చెరువుని మళ్ళీ చిన్నప్పుడు రోజుల్లో తీసుకొస్తారని మరొకసారి ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు, అలాగే మున్సిపాలిటీ పెద్దలకు మరొకసారి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.